అయితే అమెరికా మన పైన 50% టారిఫ్ వేస్తుంది. ఆ టారిఫ్ వేయడానికి రీజన్ ఏమని చెప్తుంది, మనం రష్యా నుండి ఆయిల్ కొంటున్నాం, ఆయిల్ కొనడం వల్ల రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న యుద్ధానికి మనం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం అంటున్నది కదా. కాకపోతే మ్యాటర్ అది కాదు, ఏంటిదన్నా చెప్తా చూడండి. అయితే అమెరికన్ ఫార్మర్స్ ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలోనైతే మొక్కజొన్న పండించారు. ఆ మొక్కజొన్న బాగా పండింది కానీ అది కొనడానికి అయితే ఏ ఒక్క బయ్యర్ కూడా ముందుకు రావడం లేదు. ఈవెన్ ఎప్పుడు చైనా కూడా ఈసారి కూడా మేము కొనమని చెప్పేసింది కరాఖండిగా. అయితే అప్పుడు అమెరికాకు కనిపించిన ఆల్టర్నేటివ్ మార్కెట్ ఏంటిదంటే మన ఇండియా. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే మన మోడీజీని అడిగాడు, మా జెనెటికల్లీ మోడిఫై చేసిన మొక్కజొన్నను అయితే మీ మార్కెట్లో అమ్ముదాం, మీరు తీసుకుంటారా అంటే డైరెక్ట్ ముఖం మీద మన మోడీజీ ఏమని చెప్పాడంటే మాకైతే అవసరమే లేదు, మేము కొనమని చెప్పాడు. అయితే అలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ రావడం లేదు. అందుకే మన ఇండియానైతే జెనెటికల్లీ మోడిఫై చేసిన మొక్కజొన్నను అయితే వద్దని చెప్పింది. డైరెక్ట్ ఇదని చెప్పలేకనైతే అమెరికా మన పైన రష్యాకి సపోర్ట్ చేస్తున్నామని పెద్ద పెద్ద టారిఫ్లు వేస్తుంది.